దేశవ్యాప్తంగా అమిత్ షా ఫేక్ వీడియో ఒకటి తయారై సర్క్యులేట్ అవుతుంది. రిజర్వేషన్లను రద్దు చేయబోతున్నాం, బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ రిజర్వేషన్ రద్దు చేస్తామంటూ అమిత్ షా స్వయంగా చెప్పినట్లు ఒక ఫేక్ వీడియో రెడీ అయింది. యాక్చువల్గా అమిత్ షా అన్న మాట ఏంటంటే ముస్లిం రిజర్వేషన్లు మైనార్టీ రిజర్వేషన్లు తీసేస్తాం, అవి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని చెప్పారు ఆయన. దానికి విరుద్ధంగా ఒక వీడియో తయారై సర్క్యులేట్ అవుతుంది. దేశవ్యాప్తంగా 10 మందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు ఆ వీడియోని సర్క్యులేట్ ఎందుకు చేశారని. అందులో తెలంగాణ నుంచి 4 మీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే సతీష్తో సహా ఇంకో 3కి కూడా నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వబోతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. కర్ణాటక ప్రచారంలో ఆయన కూడా అంగీకరించారు, నాకు కూడా నోటీసులు ఇస్తారట అని ఆయన కూడా చెప్పారు. ఎందుకంటే ఆయన పీసీసీ అధ్యక్షుడు కాబట్టి. ఈ వ్యవహారం మొత్తం మీరు ఎలా చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అదే హాస్యాస్పదంగా ఉందని మా మన్నే సతీష్ ఎవరైతే సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉన్నారో తనే చెప్తున్నాడు. నిజంగా కూడా అది హాస్యాస్పదమైన అంశమే. నోటీసులు ఇవ్వనివ్వండి, మంచిదే కదా. నోటీసులు ఇస్తే దాని ద్వారా తెలుసుకుంటారు సమాచారం. సో రిజర్వేషన్ల విషయంలో వారు మాట్లాడినది ఏంటి, ఒరిజినల్ వీడియో ఏంటి, ఫేక్ వీడియో ఏంటి అనేది ఇప్పటికే మొత్తం సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతుంది, మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా హల్చల్ అవుతుంది. నేనేమంటున్నా అంటే, ఇంతలా ఉలిక్కిపడి హోంశాఖ మొత్తం ఇప్పుడు కోడ్ ఉన్న క్రమంలో కూడా వారు హోంమంత్రిగానే ఇప్పుడు ట్రీట్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. బట్ రిజర్వేషన్లు తీసేస్తామని ఒక హోంమంత్రి ఏ రిజర్వేషన్లను కూడా అనే హక్కు లేదు. ఈ దేశంలో ఏ పౌరుడు కూడా అనే హక్కు లేదు. అది ముస్లింది కానీ, హిందూది కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనారిటీ కానీ. ఎట్లా ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా స్టేట్మెంట్స్ ఇస్తారు చెప్పండి? అట్లా ఇవ్వచ్చా? అది రాజ్యాంగబద్ధంగానే ఉన్నదా? మీరు మొత్తం మీ దాంట్లో వీడియో మీరు ప్లే చేయండి. ముస్లింలకు రాజ్యాంగ వ్యతిరేకంగా రిజర్వేషన్లు ఇచ్చిండ్రా? ఇలా ఇక్కడ అమలైన రోజులన్నీ కూడా చట్టబద్ధంగానే రాష్ట్ర ప్రభుత్వ చట్టబద్ధంగానే 4% అమలైంది. మత ప్రమేయం లేకుండా ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ పేరు మీదనే ఇచ్చినాం అక్కడ కూడా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని ఇస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు దేనికి ఇస్తున్నాం? రాజ్యాంగంలో ఏ వర్గాలైతే ఆర్థికంగా వెసులుబాటు లేదో ఆ వర్గాలకు, అగ్రవర్ణాలైనా పేదలైనా వారిని కాపాడే బాధ్యత ప్రభుత్వాలకు ఉంటది కాబట్టి దాన్ని డెరివేషన్ గా తీసుకున్నాం. దాంట్లో అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలని స్పష్టంగా లేకున్నా భారత సమాజం ఒక స్పష్టమైన అవగాహనతో పేరుకు అగ్రవర్ణాలైన ఆర్థికంగా సామాజికంగా చాలా నష్టపోయిన వర్గాలు ఉన్నాయి, వాటికి మనం సముచిత ఒక స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో చేసినాం. మరి అది రాజ్యాంగ వ్యతిరేకమని అమిత్ షా గారు అనగలుగుతారా? ముస్లింలనే టార్గెట్ చేసి ఎందుకంటుండంటే వాళ్ళ టార్గెట్ హిందూ మెజారిటీ పోలరైజేషన్ కొరకని. అసలు ఒక మతాన్ని కులాన్ని రెచ్చగొట్టద్దని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రీ అండ్ ఫెయిర్ పాలిటిక్స్ ఎలక్షన్స్ కొరకని అంటుంది. మరి అది ఎట్లా అంటారు? అట్లా అనొచ్చా? దానికి నోటీసులు ఇవ్వాలన్నా మరి ఎలక్షన్ కమిషన్ ఇస్తుందా? కాబట్టి అది ఏదో నడుస్తున్నది డ్రామా, పొలిటికల్ డ్రామా. వాళ్ళు మొత్తం ప్రభుత్వం మా చేతిలో ఉంది, వ్యవస్థ మా చేతిలో ఉంది అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు సమాధానం చెప్తాం. మాకేం పెద్ద సమస్య ఏం కాదు. అద్దంకి దయాకర్ గారు, రెహమాన్ గారు ఇంతకుముందు చెప్పినట్లు ఈ వీడియోలు ఎవరైతే సర్క్యులేట్ చేస్తున్నారో ఫేక్ వీడియోలను ఎవరు చేసినా తప్పే అనేది ఒక పాయింట్. అయితే అలాంటి ఆ వీడియోని ఏదైతే అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు ఆయన అమిత్ షా మాట్లాడినట్లు మాట్లాడని మాటలను మీరు సర్క్యులేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు దయాకర్ గారు? ఇప్పుడు ఒకటి మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ సర్క్యులేట్ చేసిందని ఎవరు చెప్తున్నారు? నేనే చెప్తున్నా దయాకర్ గారు, నేనే చెప్తున్నాను. అది నేనే చెప్తున్నాను. మీకు మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి దయాకర్ గారు. నేను ఇక్కడ స్క్రీన్ పై కూడా చూస్తున్నాను. తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్, ఇటు చూపించండి కెమెరామెన్. తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ అకౌంట్లో, ట్విట్టర్ అకౌంట్లో అందులో క్లియర్గా ఉంది, మతం పేరిట రాజకీయం చేస్తున్న బీజేపీలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సోదరులారా, బీజేపీకి ఓటు వేయాలా వద్దా అనేది ఈ వీడియో చూశాక నిర్ణయం తీసుకోండి. భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ పొగరు అహంకారంతో మళ్ళీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ రిజర్వేషన్లు తీసివేస్తామని మాట్లాడుతున్న అమిత్ షా, నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెబుదాం. బీజేపీకో హటావో దేశ్కి బచావో, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు కాపాడుకుందాం, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అని ఆ ఫేక్ వీడియోనే తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ అకౌంట్లో పెట్టారు. దీన్ని బట్టే అడుగుతున్నా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, తెలంగాణ కాంగ్రెస్ అని పెట్టి ఇప్పుడు వాళ్ళు మార్పింగ్ చేసినట్టే
బీజేపీ సోషల్ మీడియా ఎందుకు మార్పింగ్ చేయదనుకుంటున్నారు? బీజేపీ చేస్తున్నదంతా అదే కదా, అబద్ధాలు ప్రచారం చేస్తున్నది కదా. తెలంగాణ కాంగ్రెస్ అని ఆడ పెట్టి కింద ఉండంగానే దాన్ని మీరు ఎట్లా తెలంగాణ కాంగ్రెస్ అని చెప్పి అనుకుంటున్నారు? ఇది కూడా ఫేక్ మిమ్మల్ని అంటారా? నమ్మించి ఒక్క నిమిషం, ఇప్పుడు 10tv.in 10tv దాని మీద ఎన్ని ఫేక్ అకౌంట్ నేను చూపించగలను మీకు? ఖచ్చితంగా ఉంటాయి, మీది అందుకే అడుగుతున్నాను. official ఇది కూడా ఫేకేనా అని అడుగుతున్నాను, అందుకే. దట్స్ వాట్. అందుకని నేనేమంటున్నానంటే బీజేపీ చెప్పేదాన్ని నమ్మే రోజులు పోయినాయి, అది పక్కన పెట్టండి. అది వాళ్ళు నోటీసులు ఇచ్చిండ్రు, దాని మీద ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకుంటారు, అది వాస్తవమా కాదా అని తెలుసుకుంటారు, అది వేరు విషయం. కానీ ఇక్కడ మీకు బాజాప్తా రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నప్పుడు రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయి కళ్యాణ్ భాయ్? ఇంకా రెండవది, ఇంతకు ముందు రేవంత్ గారు చెప్పిండ్రు, ఇప్పుడు ముస్లింలు ఈ రాష్ట్రంలో జనాభా ఎంత? 12% ఉంటారు. అవును. మరి ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే మేము 12% ఇవ్వాలి కదా. మా ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తే 6% ఇచ్చినట్టు, ఇప్పుడు 6 నుంచి 10% ఇచ్చినట్టు, ఎస్సీలు 15% ఉంటే 15% ఇచ్చినట్టు ముస్లింలు అందరికి ఇవ్వాలి కదా. ముస్లింలో ఉన్న ఆ వెనుకబడిన తరగతులకే ఎందుకు ఇవ్వాలనుకున్నాం? దాంట్లో ఇంకా మనవాడు దూదేకుల పింజారి వీళ్ళని ఇంకా మర్చిపోయింది. అంటే వీళ్ళు ఎందుకంటే అసలు బతికే భారం అవుతున్నది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక ఆయన కేసు వేసింది, ఆర్థికంగా వెనుకబాటుతనంతో అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వం తప్పు అని. మనం అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు ఎత్తేద్దామా? అది చట్టం అయింది కదా. కాబట్టి ఇట్లాంటి కొన్ని ఆబ్జెక్షన్స్ వస్తుంటాయి. కానీ నేనేమంటున్నా అంటే ముస్లింల రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ వ్యతిరేకం అని సుప్రీంకోర్టు తలిస్తే తీసివచ్చు. దాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంకి ఎట్లా చేస్తున్నారు? ఎన్నికల్లో ఎందుకు మాట్లాడుతున్నారు అసలు? ఇప్పుడు మీరు దీంట్లో నేను చెప్పిన దాంట్లో రాజ్యాంగాన్ని మార్చాలనేటోళ్లను ఏమైనా బీజేపీను ఆర్ఎస్ఎస్ ఏమైనా వ్యతిరేకిస్తున్నదా? వాళ్ళని ఏమైనా సస్పెండ్ చేస్తున్నదా? వాళ్ళు మాట్లాడుతున్నది ఎంపీలే. రాజ్యాంగం మార్చేసిన తర్వాత నీకు ఉన్నది ఏంటిది? ఇంకా రిజర్వేషన్లు ఎక్కడున్నాయి? దీన్ని అంటే నాకు ఒక చిన్న ఒక లేమ్యాన్ కూడా వచ్చే డౌట్ ఒకటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ రిజర్వేషన్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది ఎవరు అవునన్నా కాదన్నా రిజర్వేషన్లను మారుస్తా అంటే ఆ పార్టీకి పుట్టగతులు ఉంటాయా దేశంలో? రిజర్వేషన్లు మార్చే పార్టీని ప్రజలు ఆదరిస్తారా? ఎందుకంటే మెజారిటీ వాళ్ళే ఉన్నారు కాబట్టి అది సాధ్యమైనా మార్చడం, తొలగించడం సాధ్యం. వాళ్ళు ఒకరు అవునంటారు, ఇంకొకరు కాదంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, అంబేద్కర్ విగ్రహాల ఉన్న ప్లేస్లలో మేము టెంట్ హౌజులు పెట్టి అంబేద్కర్ విగ్రహాలను తీసేస్తామని యోగి ఆదిత్యనాథ్ అంటున్నాడు. దేనికంటున్నాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అంబేద్కర్ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, రాజ్యాంగం అంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు 1925లో ఏం జరిగింది? ఈ దేశాన్ని ఎప్పటికైనా నేను మత రాజ్యాంగాన్ని మారుస్తా అన్న హెడ్గేవర్ గోల్వర్కర్ ఇప్పుడు వాళ్ళ ఆశయాల సాధన కొరకేగా 1925 నుంచి 2025 100 years లోపు ఈ రాజ్యాంగాన్ని మార్చాలి, దీన్ని రాచరికం వైపు నెట్టాలి, లేకపోతే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ తీసుకురావాలనే కదా బీజేపీ అన్నది. బీజేపీ ఇప్పటికి కూడా చాలా మంది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలన్నీ ఏమంటాయంటే మనువాదమే మన రాజ్యాంగం అంటున్నాయి. మరి వాళ్ళ పట్ల చర్యలు ఏవి ఈ ప్రభుత్వంలో? ఇలా మీరు చూడండి, మతపరంగా రిజర్వేషన్లు లేవు అనడానికి లేదు. దళితుల్లో ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళని కన్వర్టెడ్ క్రిస్టియన్స్ గా మార్చే బీసీ ఒకటి ఉన్నది, అది ఓబీసీలకు వస్తుంది. ఇలా మేమేమనుకుంటున్నాం, రాహుల్ గాంధీ గారు ఏమనుకుంటున్నారు? ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావాలంటే జనగణన జరగాలి, జనగణన జరిపి తీర్పుతాం, అది ఏ శక్తి ఆపలేదని మేము అంటున్నాం. అటువైపునేమో ఉన్నాయి పెట్టిన రిజర్వేషన్ తీసేస్తామంటారు. ఏం తీసేయలేరు వాళ్ళు. దేని కొరకు తీసేస్తామంటుండ్రు? ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడానికి. ఇలా ఇంత మోడీ గారు ఉన్నారు, మోడీ గారు ఏమంటుండ్రు? ఈ దేశ సంపదనంతా కూడా ముస్లింలకు దోచిపెడుతుండ్రని. అంటే ముస్లింలను వ్యతిరేకులుగా చేస్తూ హిందువులను పోలరైజ్ చేసి ఈ రాజకీయాలను మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు పట్టించుకోదు? మోడీ గారికి కూడా నోటీస్ ఇవ్వాలి కదా. ఇది ఇంత ఆలోచనలు, ఇంత దిగజారుడు ఆలోచనలు అవసరమా బీజేపీకి? 400 సీట్లు వస్తాయన్న వాళ్ళు రిజర్వేషన్లు వద్దని అన్నారని ఎవరో ఫేక్ ప్రచారం చేస్తే దానికి భయపడి ఉలిక్కిపడి ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇస్తా, సతీష్ గారికి నోటీసులు ఇస్తా, ఇవ్వండి, ఏమైతుంది? వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నామనుకుంటున్నారు, అది పరిస్థితి. అది అంటే ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళదే అనుకుంటున్నారు. మరి నాకు అర్థం కావట్లేదు అనడానికి ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు? బీజేపీ ఎందుకు ఉలిక్కిపడుతుంది ఈ రిజర్వేషన్ల అంశంపై? రైట్, దయాకర్ గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఇప్పటి వరకు ఇలాంటి ఫేక్ డీప్ వీడియోలు కొంతమంది హీరోయిన్లు ఇలాంటివి వచ్చాయి, చాలా చూసాం మనం. ఏకంగా కేంద్ర హోంమంత్రిదే ఇలాంటి వీడియో ఒకటి సర్క్యులేషన్లోకి రావడం ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే. అది ఎవరు చేసినా దానికి బాధ్యత వహించాల్సిందే కాదంటారా?
ఇప్పుడు ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేస్తామనేది కూడా అమిత్ షా అనలేదా? అన్నారు ఓపెన్ గా అన్నారు మతపర అది రిజర్వేషన్ చాలదా లైబుల్ వేయడానికి? ఫస్ట్ ఆయన జైల్లో ఖచ్చితంగా పెట్టడానికి ఎత్తేస్తాము. నేను రిపీట్ చేస్తున్నా మళ్ళా, ఖచ్చితంగా ఎత్తేస్తాం అన్న. రైట్ దయాకర్ గారు క్లియర్. కాదు, ఒక్కటే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పడం అనేది అమిత్ షా లయబుల్. ఫస్ట్ ఆయన మీద కేసు పెట్టి లోపేయండి. తర్వాత ఈ నోటీస్ ఎవరు, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏంది, ఫేకా, తర్వాత ఏ రిజర్వేషన్లు ఎత్తేయడం అన్నా కూడా రాజ్యాంగ వ్యతిరేకమే. రెండవది రాజ్యాంగాన్ని దయాకర్ గారు రచనారెడ్డి గారు అంటుంది ఏంటంటే ఆ రిజర్వేషనే అన్కాన్స్టిట్యూషనల్, అటువంటిప్పుడు ఎత్తేస్తాం అనేది రచనారెడ్డి గారు అంటుందన్నమాట. అట్లా రాజ్యాంగాన్ని ఎత్తేస్తామంటే అది ముచ్చట పెట్టమంటే నువ్వు రిజర్వేషన్ ఎక్కడ పరిమితం అయితే ఏంది పోయి నాకు అర్థం కాదు. మీరు ఏం చర్చ చేస్తున్నారు? అసలు రాజ్యాంగమే వద్దంటుండు వాడు, మార్చమంటుండు వాడిని లోపడేయాలా లేదా? అధ్యక్షమంటే నువ్వు రిజర్వేషన్లు అనే చిన్న అంశానికి పరిమితం అయితే ఏంటి? అసలు ఈ భారతదేశ అస్తిత్వమైన రాజ్యాంగానికి పుట్టినోడే, రాజ్యాంగ పరంగా ఎంపీ అయినోడే రాజ్యాంగం వద్దంటుండు, వాని మీద ఎందుకు కేసు పెడతలేవు? ఇదేంటి రిజర్వేషన్లు ఎత్తేస్తామని నువ్వు అంటావు, ఏ రిజర్వేషన్లు ఎత్తేస్తామనే విషయం పక్కన పెట్టు, ఏదో రిజర్వేషన్లు ఎత్తేసారు నీకెక్కడి. ఆఫ్టర్ ఆల్ యువర్ ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ 5 years. ఒక ఓటుకు 5 సంవత్సరాలు నీకు రెన్యువల్ వచ్చింది. యువర్ నాట్ ది హోల్ అండ్ సోల్ ఆఫ్ ఇండియా. బీజేపీ ఒక పార్టీ, అమిత్ షా ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ అధికారంలోకి వస్తే హోమ్ మినిస్టర్ అని ఆయన బతికినంత కాలం ఉంటాడా, 5 సంవత్సరాలు ఉంటాడా, 10 సంవత్సరాలు ఉంటాడా, పాలించి వెళ్ళిపో. రాజ్యాంగాన్ని మారుస్తా, రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ మారుస్తా, నీకెక్కడ దారా అయితే అంత లిమిటెడ్ ఎందుకు? రాజ్యాంగాన్ని మారుస్తా అని ఎవరన్నారు అని అడుగుతున్నారు. రాజ్యాంగాన్ని మారుస్తాం అన్నది ఎవరు? రిజర్వేషన్ లో ఉన్నది వారికి తెలియకపోతే తెలుసుకోండి. ఎవరైతే ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ ఉంటారో ఇతర కులాల వాళ్ళకు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ లో మనం కల్పించడం, మేము ఇస్తామంటున్నాం. ఇంకా ఎవరైతే పేరు, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఈశాన్య రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనుభవించేటోళ్ళ శాతం 2, అంటే అగ్రవర్ణాలలో పేదలు 2% ఉంటారు. బట్ ఆడ 10% ఇస్తున్నాం బ్రదర్. ఆడ ఎత్తేస్తామని మనం చెప్పట్లేము కదా. అది ఒక హ్యూమనిటేరియన్ గ్రౌండ్ మీద ఇచ్చినది. అది ఏమంటారు? నోటీసులు ఇస్తే రేవంత్ రెడ్డి గారు విచారణకు వెళ్తారా? నోటీసులు ఇస్తే అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా, కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా వ్యవహరిస్తాము. అయినా కూడా గదేదో ఫేక్ ఇచ్చేసే, ఫేక్ వాటికి ఇచ్చే ఫేక్ నోటీసులు పెట్టల పెద్దగా మేము స్పందించాల్సిన అవసరం ఉండకపోతే డెఫినెట్ గా దాన్ని పార్టీ ఎదుర్కొంటది. ఇంతకు ముందు వారు చెప్పినట్టుగా, మాణిక్యం ఠాకూర్ గారు చెప్పినట్టుగా, కేజ్రీవాల్ ని తీసి అరెస్ట్ చేసినట్టు, సుఖ్వీ మీద ఏదో కేసులు పెట్టినట్టు, చెన్నీ మీద ఏదో కేసులు పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారి మీద పెట్టా అంటే నడవదు. అది చూస్తారు మీరు భవిష్యత్తులో ఏ విధంగా దాని పరిణామాలు ఉంటాయో.